బేతాళ పన్నాగం పార్ట్ 2. జోద్రా ఫ్లికారకం, జోద్రా నవకారకం, జోద్రా తమికారకం. మాంత్రికుడు 2 రోజుల పాటు నిర్వీర్యంగా జోద్రాను మంత్రాలతో కొలుస్తాడు. కానీ విగ్రహం నుండి ఎటువంటి బదులు రాదు. దాంతో మాంత్రికుడు అసంతృప్తి చెందుతాడు. ఆ క్రమంలో మాంత్రికుడు కోపంగా మాట్లాడుతూ, జోద్రా, ఇంకెంతకాలం నా శక్తుల కోసం ఎదురు చూడాలి? నువ్వు చెప్పిన విషయాలను క్రమం తప్పకుండా చేస్తున్నా కదా. మాట్లాడు జోద్రా, మాట్లాడు. మౌనంగా ఉంటే అర్థమేమిటి? మాంత్రికుడు తన అసహనాన్ని బయటకు వ్యక్తపరుస్తాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి విగ్రహం వైపు నుండి ఒక కాంతి కిరణం వచ్చి మాంత్రికుని తాకుతుంది. అప్పుడు మాంత్రికుని శరీరం మంటల్లో కాలుతున్న భావన కలుగుతుంది. దాంతో మాంత్రికుడు గట్టిగా అరుస్తాడు. కొన్ని క్షణాల తర్వాత తిరిగి మళ్ళీ అంతా మామూలు స్థితిలోకి వస్తుంది. అప్పుడు విగ్రహం నుండి స్వరం వినబడుతుంది. నువ్వు ఈ పరిస్థితి ఎందుకు వచ్చావో మర్చిపోయావా బేతాళా? ఆగ్రహానికి గురి కావద్దు. నన్ను క్షమించు జోద్రా, మళ్ళీ ఇలాంటి పొరపాటు చెయ్యను. గతంలో నువ్వు చేసిన తప్పు కారణంగానే నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నావు. అది మర్చిపోకు. అర్థమైంది జోద్రా, నేను ఏదో ఆవేశంలో మాట్లాడాను. దయచేసి నాకు మార్గం చూపించు. ముందైతే నువ్వు ఆ వ్యక్తిని కనిపెట్టు. ఆ తర్వాత గతంలో నేను చెప్పిన పని చేస్తే నీ శక్తులన్నీ నీకు సిద్ధిస్తాయి బేతాళా. బేతాళ మాంత్రికుడు ఒంటరిగా నడుస్తున్న సమయంలో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తు చేసుకుంటాడు. గతంలో ఈ మాంత్రికుడు నిత్యం జోద్రా విగ్రహానికి పూజలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పూజ ఫలితంగా మాంత్రికునికి కొన్ని శక్తులు లభించాయి. అలా శక్తులు లభించిన తర్వాత మాంత్రికుని ప్రవర్తన మారింది. ఒకరోజు మాంత్రికుడు తన శక్తితో చెట్లను నాశనం చేస్తాడు. అలా కొన్ని మాసాలు గడుస్తాయి. అప్పుడు ఒకరోజు మాంత్రికుడు ఎప్పటిలా జోద్రా విగ్రహాన్ని అభిషేకించే నదీ జలాన్ని తీసుకురాడు. జోద్రా, నా శక్తులు అద్భుతంగా ఉన్నాయి. ఇక నన్ను ఎదిరించే వాళ్లే లేరు. బేతాళా, నీ ప్రవర్తన అదుపు తప్పుతుంది. నేను ఎలా నడుచుకోవాలో చెప్తున్నావా జోద్రా? నీ మాటలు పరిహాసాన్ని కలిగిస్తున్నాయి. నీకు శక్తులు లభించిన తరువాత నీకు నా మీద మునుపటి భక్తి లేదు. అలానే నీ శక్తులను వినియోగించుకోవడంలో నువ్వు విఫలమవుతున్నావు బేతాళా. ఆ మాటలకు కోపం వచ్చిన మాంత్రికుడు ఒక్కసారిగా తన శక్తితో విగ్రహం తల పగలగొడతాడు. అప్పుడు ఒక్కసారిగా భూమి కంపిస్తుంది. కానీ మాంత్రికుడు మొహంలో తనని ఎవరూ ఏం చేయలేరనే ఒక గర్వం కనబడుతుంది. మాటలు పడిపోయాయా జోద్రా? ఆ క్షణం ఉన్నట్టుండి మాంత్రికుడు భూమిలోకి పడిపోతాడు. కేవలం తలభాగం మాత్రం బయటకు ఉంటుంది. ఆ తర్వాత మాంత్రికుడు తన శక్తితో బయటకు వచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ శక్తులు పనిచేయవు. కొన్ని క్షణాల తర్వాత తనలో ఉన్న శక్తులన్నీ తిరిగి మళ్ళీ జోద్రా విగ్రహం వైపు బదిలీ అవుతాయి. ఈ విధంగా ఏడాది కాలం పాటు మాంత్రికుడు అదే స్థితిలో ఉంటాడు. దాంతో మాంత్రికుడు తన తప్పును తెలుసుకుని జోద్రాను క్షమాపణలు అడుగుతాడు. జోద్రా, నన్ను క్షమించు. దయచేసి నన్ను విడిపించు. మూర్ఖుడా, నీలాంటి వాడికి శక్తులు అనవసరం. నువ్వు ఇలాగే ఇదే చోటులో కృంగి కృషించి చావు. వద్దు జోద్రా, దయచేసి అలా చేయకు. నేను తిరిగి నా మునిపటి జీవితాన్ని దక్కించుకోవడానికి ఏం చెయ్యాలో చెప్పు జోద్రా. నేను ఖచ్చితంగా ఆ పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మాంత్రికుడు ప్రాధేయపడి అడుగుతాడు. దాంతో జోద్రా క్షమాభిక్ష పెట్టి విడిచిపెడతాడు. ప్రస్తుతం తనలో మునుపటి శక్తులు లేవు. దాని కారణంగా జోద్రా ఒక పరిహార మార్గం మాంత్రికునికి చెప్పడం జరుగుతుంది. నీ మునుపటి శక్తులు పొందాలంటే నాకు చచ్చిన శవం యొక్క గుండెను సమర్పించాలి. తద్వారా నీ శక్తులు తిరిగి నీకు లభిస్తాయి బేతాళా. అర్థమైంది జోద్రా. ఆ తర్వాత విగ్రహ స్వరం నుండి వచ్చే కొన్ని నియమాలు మాంత్రికుడు శ్రద్ధగా వింటాడు. అలా తన కార్యం కోసం మాంత్రికుడు లక్కవరం గ్రామాన్ని ఎంచుకున్నాడు. ఈ విధంగా జరిగినదంతా మాంత్రికుడు తలుచుకుంటాడు.
అలా నడుస్తూ ఊర్లోకి చేరుకున్న తర్వాత తల వెంట్రుకలు ఉన్న సీసా పట్టుకుని అక్కడున్న ఇళ్ల ముందు నిలబడతాడు. ఈ వెంట్రుకలు ఎవరికి చెందినవో వాళ్ళ ఇంటి ముందు నిలబడినప్పుడు సీసా పగిలిపోతుంది. అదే నాకు సంకేతం. వాళ్ళే నా బలి పశువు. ఇంకేంటి బామ్మ విశేషాలు? నీ ఆరోగ్యం ఎలా ఉంటుంది? నువ్వు మాకు తోడుగా ఉంటే మాకు ఏ కష్టాలు ఉంటాయి తల్లి. మొన్ననే కుమార్ వాళ్ళ భార్యకు ఏదో దెయ్యం పడితే వదిలించావంట. అవును బామ్మ, ప్రస్తుతం ఏ ఇబ్బంది లేదులే. ఆ సుజాత కూడా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిందంట. అలా కైరా కాసేపు ఆ బామ్మతో కబుర్లు చెబుతుంది. మరోవైపు మాంత్రికుడు రాఘవ ఇంటి ముందుకెళ్లి నిలబడినప్పుడు ఉన్నట్టుండి సీసా పచ్చని రంగులో మెరిసి పగిలిపోతుంది. ఆ సమయంలో మాంత్రికుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఇంతలో బయటికెళ్లి వస్తున్న కుమార్ ఆ మాంత్రికుని చూసి, ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఎవరో చెప్పు. నిన్ను ఎప్పుడూ ఈ ఊర్లో చూడలేదు. ఇది మా అత్తగారు ఊర్లే. ముందు నువ్వు ఇక్కడ నుండి పో. పోతాను. ఎవరో ఒకరిని తీసుకునే పోతాను. ఇంతలో సుజాత బయటకు రావడంతో తన బలికి కావలసిన అమ్మాయి తనేనని మాంత్రికుడు అర్థం చేసుకుంటాడు. ఆ రోజు నుండి మాంత్రికుడు ఊర్లో తిరుగుతున్న సుజాతను గమనించడం మొదలు పెడతాడు. ఒక అమావాస్య రోజు నాడు మాంత్రికుడు అర్ధరాత్రి వేళ ఊర్లో ఉన్న ఒక బావి వద్దకు వెళ్లి అందులో మంత్రించిన ఏదో పదార్థం పడేస్తాడు. దాంతో మరుసటి రోజు ఆ బావి నీళ్లు తాగిన గ్రామస్తులు అస్వస్థతకు గురవుతారు. అప్పుడు రాఘవ సర్పంచ్ తో కలిసి కంగారుగా మాంత్రికుని కలుస్తారు. స్వామి, ఊర్లో ఉన్నట్టుండి కొంతమంది అస్వస్థకు గురయ్యారు. మీరు మమ్మల్ని కాపాడాలి. మీరేం భయపడకండి. నేను అక్కడికి వచ్చి సమస్య ఏంటో చూస్తాను. పదండి. మాంత్రికుడు ఊర్లోకి వచ్చి అక్కడున్న ప్రజలను కాసేపు గమనిస్తాడు. ఆ సమయంలో సాధారణ ప్రజలు తమకు ఏం ప్రమాదం పొంచి ఉందని భయాందోళనతో ఉంటారు. అప్పుడు మాంత్రికుడు కళ్ళు మూసుకుని ఏదో తెలుసుకున్నట్టు నటిస్తాడు. ఆ తర్వాత సర్పంచ్ రాఘవ వాళ్ళని పక్కకు తీసుకుని వెళ్లి వారితో మాట్లాడుతూ, మనం చేసిన పూజకు ఫలితం దక్కలేదు, అందుకే ఈ పరిణామాలు సంభవించాయి. మరి ఇప్పుడు దీనికి పరిష్కారం లేదా స్వామి? పరిష్కారం అయితే ఉంది, కానీ పర్లేదు చెప్పండి స్వామి. మా ఊరి బాగు కోసం ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాం. అవును స్వామి, ఏదైనా పర్లేదు చెప్పండి. ఆ క్షణం తాను అనుకున్నది జరగబోతుందని మాంత్రికుడు సంతోషిస్తాడు. అప్పుడు మాంత్రికుడు ఒక మంత్రం జపించగా అతని చేతిలో ఒక చిన్న సంచి ప్రత్యక్షమవుతుంది. ఇందులో కొన్ని గులకరాళ్లు ఉన్నాయి. వీటిని గ్రామస్తులందరికీ పంపించండి. సరిగ్గా అర్ధరాత్రి వేళలో ఎవరి చేతిలో ఉన్న రాయి మెరుస్తుందో ఆ వ్యక్తి మన సమస్యకు పరిష్కారం. అర్థమైంది స్వామి. ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా పరిష్కారం ఎలా లభిస్తుందండి? గుండె ధైర్యం చేసుకుని వినండి. ఎవరి చేతిలో ఉన్న రాయి మెరుస్తుందో ఆ వ్యక్తిని వచ్చే పౌర్ణమి నాడు బలి ఇవ్వాలి. అప్పుడు మీ ఊరికి ఏ సమస్య ఉండదు. లేదంటే ఊరంతా శ్మశానంగా మారిపోతుంది. మాంత్రికుడు మాటలు విని వారు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం అందరూ బలి అవ్వడం కన్నా ఒకరి ప్రాణాలు పోవడం వారికి పెద్ద సమస్యగా అనిపించదు. దాంతో మాంత్రికుడు చెప్పిన దానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత మాంత్రికుడు అందించిన రాళ్లను గ్రామస్తులకు పంచడం జరుగుతుంది. అదే విధంగా పరిష్కార మార్గం గురించి కూడా వివరించడంతో కంగారు పడతారు. ఇదంతా ఏంటి రాఘవ? పోయిపోయి ఒక మనిషిని బలి ఇవ్వడానికి మీరంతా ఎలా ఒప్పుకుంటారు? బావా, దయచేసి ఈ విషయంలో మీరు తలదోర్చకండి. ప్రస్తుతం మాకు ఇది తప్ప వేరే దారి లేదు, అర్థం చేసుకోండి. అలాగైతే నేను మీ చెల్లిని తీసుకుని మా ఇంటికి వెళ్ళిపోతాను. అది కుదరదు బావా. ఒకవేళ మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకున్నా ఈ ఊరు జనం ఒప్పుకోరు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉండడమే మంచిది. మీరు భయపడినట్టు ఏం జరగదు. మీరు ధైర్యంగా ఉండండి బావా. ఒకవైపు గ్రామంలో పరిస్థితులు ఇలా ఉండగా మాంత్రికుడు తన చోటులో విగ్రహాన్ని కొలుస్తున్నాడు. ఆ సమయంలో మాంత్రికుడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. జోద్రా, నేను సాధించబోతున్నాను. ఆ ఊరి జనమే నీకు కావలసిన వ్యక్తిని బలికి సిద్ధం చేస్తారు. ఇది ఇప్పుడే ముగిసిపోలేదు బేతాళా. నువ్వు ఆ కూన చనిపోయిన తరువాత తనలో ఉన్న పిండాన్ని బయటకు తీసి నాకు సమర్పించాలి. తద్వారా ఫలితం లభిస్తుంది. అలాగే జోద్రా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు రాత్రికి ఆ ప్రజలే తమలో బలి పశువు ఎవరో తెలుసుకుంటారు. ఒక విషయం గుర్తు పెట్టుకో బేతాళా, నీ కార్యంలో ఎవరూ అడ్డుపడకూడదు. అర్థమైంది జోద్రా.
నన్ను ఆ పిచ్చి జనాలు పూర్తిగా నమ్ముతున్నారు, కాబట్టి నన్ను ఎదిరించి ఎవరు మాట్లాడరు. విజయీ భవ. ఆ రోజు సమయం గడుస్తూ మెల్లిగా చీకటి పడగా ఊరంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అదే విధంగా ప్రజలు భయంగా తమ చేతిలో రాయి పట్టుకుని ఉంటారు. మరోవైపు కుమార్ తమ వాళ్లకు ఏమవుతుందని కంగారు పడుతుంటే సుజాత తన భర్తకు ధైర్యం చెబుతుంది. ఇంతలో ఉన్నట్టుండి ఆమె చేతిలోని రాయి మెరుస్తుంది. ఆ మెరుపు ఎంతలా ప్రకాశిస్తుందంటే గ్రామస్తులు రాఘవ ఇంటి పైకప్పు నుండి కాంతి అనేది బయటకు ప్రయాణించడం గమనిస్తారు. ఆ తర్వాత మాంత్రికుడు రాఘవ ఇంటి ముందుకు చేరుకోగా లోపల ఉన్న వాళ్ళు బయటకు వస్తారు. స్వామి, ఈ సమస్యకు వేరే దారి లేదా? నేను ముందే చెప్పాను కదా రాఘవ, ఇప్పుడు వెనక అడుగు వేస్తే ఎలా? మీ ఇంట్లో ఒక్కరి ప్రాణం గురించి ఆలోచిస్తే ఊరంతా ప్రమాదంలో పడినట్టే. అవును, సరిగ్గా చెప్పారు స్వామి. ఇది నీకు బాధగా ఉండొచ్చు రాఘవ, కానీ మనకు వేరే దారి లేదు కదా. ఆ మాటలన్నీ విన్న కుమార్ తన భార్యను కాపాడుకోవడం కోసం మాంత్రికుడి మీద దాడి చేయబోతాడు. ఆ సమయంలో కుమార్ ని సర్పంచ్ వాళ్ళు అడ్డుకుంటారు. నా భార్య జోలికి రావద్దు, దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము ఈ ఊరి వదిలి వెళ్ళిపోతాం. బాధపడకు నాయనా, ఈ లోకంలో ఒక జీవి బ్రతకాలంటే ఇంకో జీవి చావలసిందే. అదే సృష్టి ధర్మం. దయచేసి మీరైనా చెప్పండి, నా భార్య ఇప్పుడు గర్భవతి అని కుమార్ అక్కడున్న వారిని బతిమాలుతాడు. ఆ సమయంలో మాంత్రికుడు కుమార్ మొహం మీద మంత్రించిన బూడిద చల్లుతాడు. దాంతో అతడు హఠాత్తుగా స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత రాబోయే పౌర్ణమి రోజు కోసం మాంత్రికుడు సుజాతను అక్కడ నుండి తీసుకుని వెళ్తాడు. ఆ క్షణం రాఘవ వాళ్ళు ఏం చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. నువ్వేం బాధపడకు రాఘవ, ఇదంతా ఊరి మంచి కోసమే. నా మనసుకి ఎవరో ప్రమాదంలో ఉన్నారనిపిస్తుంది బుజ్జి. నేను ఇందాక ఒకసారి ఊరంతా చుట్టేసి వచ్చాను కైరా. ఇక్కడ ఏ ఇబ్బంది లేదు, నువ్వు ప్రశాంతంగా ధ్యానం చేసుకో. మాంత్రికుడు తన చోటులో సుజాతను బంధిస్తాడు. ఆ సమయంలో సుజాత భయంతో మాంత్రికుని చోటును పరిశీలిస్తుంది. భయపడకు కూనా, రాబోయే పౌర్ణమి రోజు నాడు నీకు విముక్తి కలిగించబోతున్నాను. నువ్వు మా వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నావు కదా. నిజాన్ని చాలా ఆలస్యంగా గ్రహించావు కూనా. ఆ మూర్ఖపు ప్రజలు నిన్ను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. బహుశా నువ్వు నా ప్రాణాల తీయొచ్చు, కానీ నువ్వు అనుకున్నది మాత్రం నెరవేరదు. ఎవరో ఒకరు నిన్ను ఖచ్చితంగా అడ్డుకుంటారు. నన్ను అడ్డుకోవాలంటే ముందు నేను ఉన్న చోటుని కనిపెట్టాలి కదా. అది ఎవరి తరం కాదు. మీ నమ్మకాలతో నా భార్యను బలిస్తున్నారు కదా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా? ఎలా జరుగుతుందని ఊహించలేదు బావా, ఇదంతా నా తప్పే. ఇప్పుడు బలయ్యేది సుజాత కాబట్టి బాధపడుతున్నావు, అదే వేరు వాళ్ళు అయితే పట్టించుకునేవాడివి కాదు కదా రాఘవ. దయచేసి అలా మాట్లాడుకు బాబు, నా బిడ్డ పరిస్థితి తలంచుకుంటే భయమేస్తుంది. ఇప్పుడు భయపడి ప్రయోజనం ఏంటత్తయ్యా, అన్ని దారులు మూసుకుపోయాయి. ఆ సమయంలో వారంతా సుజాత గురించి దిగులు పడతారు. అప్పుడు రాఘవకు ఏదో విషయం గుర్తుకొచ్చి, బావా మీ ఊర్లో కైరాని ఎవరో ఉన్నారని చెప్పావు కదా, మనకు ఆమె సాయం చేస్తుందేమో అడుగుదామా? ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమకు సాయం చేసేది కైరా అని కుమార్ నమ్ముతాడు. దాంతో కుమార్ రాఘవతో కలిసి జుబరి గ్రామానికి బయలుదేరుతాడు. అలా కైరా వద్దకు చేరుకుని కుమార్ తన సమస్య గురించి చెబుతాడు. మరోవైపు మాంత్రికుడు తన చోటులో రాబోయే పౌర్ణమి రోజు కోసం 3 రోజుల పాటు చేసే ఉక్రేస ధ్యానంలో నిమగ్నమవుతాడు. ఆయన ఉండే చోటు ఇదేనండి. బుజ్జి, నువ్వు ఈ చుట్టుపక్కల అతనికి చెందిన ఏవైనా వస్తువులు దొరుకుతాయేమో చూడు. సరే కైరా. ఆ సమయంలో కైరా గతక్రియ ముగ్గు సిద్ధం చేసి ఎదురుగా కూర్చుంటుంది. ఇంతలో రెక్కల దయ్యానికి ఏదో వస్తువు దొరకడంతో అది తీసుకొచ్చి ముగ్గు మధ్యలో పెడుతుంది. ఆ తర్వాత కైరా తన మంత్రశక్తులతో మాంత్రికుని జాడను కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ క్షణం కైరాకు తలలేని ఏదో విగ్రహం కొంచెంగా కనిపిస్తుంది. అప్పుడు హఠాత్తుగా ముగ్గు మధ్యలో వస్తువు కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత కైరా గతక్రియ పూజను ఆపి, నేను ఆ మాంత్రికుడు ఉన్న చోటును కనిపెట్టలేకపోయా బుజ్జి. ఈ గతక్రియ పూజ విఫలమైనట్టే. మరిప్పుడు ఆ సుజాతను కాపాడుకోలేమా కైరా? నన్ను ఆలోచించుకోనివ్వు బుజ్జి, ఏదొక మార్గం ఉంటుంది.
దాహం. పాపం బందీగా ఉన్న సుజాత దాహంతో అలమటిస్తుంది. ఆ సమయంలో ఉగ్రేసధ్యానంలో ఉన్న మాంత్రికుని యొక్క మనోస్వరం సుజాతకు వినబడుతుంది. నీ శక్తి వృధా చేసుకోకు కూనా. ఇంకొద్ది రోజుల్లో నీకు విముక్తి కలిగించబోతున్నా. దయచేసి నన్ను వదిలేయండి, నేను తల్లిని కాబోతున్నా. అందుకే జోద్రా నిన్ను ఎంచుకున్నాడు. నువ్వు తెలుసుకోవలసిన నిజమేమిటంటే ఈ సమస్య నుండి నిన్ను ఎవరూ బయటపడేయలేరు అని మాట్లాడిన తర్వాత మాంత్రికుని మనోస్వరం వినబడడం ఆగిపోతుంది. మరోవైపు సుజాతను ఎలా కాపాడాలని దీర్ఘంగా ఆలోచిస్తున్న కైరాకు ఒక ఆలోచన తడుతుంది. బుజ్జి, సుజాతను కనిపెట్టడానికి ఒక దారి. నాకు తెలిసి ఇదే మనకు ఉన్న ఏకైక దారి. ఇక కైరా ఆట మొదలైనట్టే. అసలు కైరా బుర్రలోకి వచ్చిన ఆ ఆలోచన ఏంటి? మరి మాంత్రికుడు బారి నుండి సుజాతను కైరా కాపాడగలదో లేదో తరువాయి భాగంలో తెలుసుకుందాం. For more horror stories, please subscribe our channel.